మహారాష్ట్రలో కుండపోతమాన్లు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. ఇక సబ్వేలు రైల్వే ట్రాక్లపై భారీగా వరదలు చేరింది. జలదిగ్బంధంలోనే అంతేరి సబ్వేలు పలు రైళ్లు ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి. 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. తానే, కళ్యాణ్, పాల్టార్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నది కొల్లాపూర్ పంచగంగా నది. తానే, రాయ్గఢ్, పాల్ఘర్, పూణే, కొల్లాపూర్, సతారా, రాయ్గఢ్, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక కొంకణ్, సెంట్రల్ మహారాష్ట్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. కళ్యాణ్, తానే, ములంద్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు అధికారులు. అటు ఢిల్లీ, గుజరాత్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక గుజరాత్ కూడా పలు ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక ఇవాళ మహారాష్ట్ర, గుజరాత్, గోవా, హర్యానా, పంజాబ్, యూపీ, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సుమారుగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా, హర్యానా, పంజాబ్, యూపీ, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ 10 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే స్థాయిలో కుండపోతవానలు పడుతున్నాయి. మనాలిలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇక కొట్టుకుపోయినటువంటి ఇల్లు మనకు దర్శనం ఇస్తున్నాయి. మనాలి లేహ్ రోడ్ క్లోజ్ అయిపోయింది. ఈ నెల 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన పూణేలోని ఒక ప్రధానమైనటువంటి ప్రదేశం ఇది. అక్కడ పూర్తిగా ఒక వాగును తలపించింది, ఒక వరదను తలపించింది, ఒక నదీ ప్రవాహంలాగా అక్కడ మనకు పూర్తి స్థాయి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు పంచగంగకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్ పైన. పంచగంగా నది కూడా ఉప్పొంగుతోంది, ప్రమాదకర స్థాయిని అక్కడ తలపిస్తోంది. మీరు చూస్తున్నారు పూర్తిగా గేట్ల పైనుంచి కూడా నీరు పరిగెత్తడం చూస్తున్నాం మనము. సో ప్రమాద గంటికలు మోగిస్తూనే పంచగంగా నది కూడా ముందుకు వెళ్తోంది. ఇక మరోవైపు మనాలికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ మనాలి ఒకప్పుడు ఇది అంటే బేసిక్గా కొన్ని రోజులు ఇది చాలా బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్గా ఉంటుంది. చాలా మంది పర్యాటకులు కూడా వెళ్తూ ఉంటారు. ఆ టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు పూర్తిగా కూడా జలమయమైంది, జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రమాద పంచుల మధ్యనే ప్రధాన రాష్ట్రాలను కూడా కనబడుతున్నాయి. ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున అక్కడ జల దిగ్బంధంలోనే పలు ప్రాంతాలను కూడా చిక్కుకుని ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మీరు చూస్తున్నారు గట్టు ఒక చోట సుమారుగా ఇల్లు సగం గోడల వరకు కూడా నీరు చేరింది. అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వారంతా కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఇళ్ల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. పోలీస్ శాఖ వారు అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నారు. పోలీస్ శాఖ గోర్గాన్కి సంబంధించినటువంటి జిల్లాలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్ హైవే పైన ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఒక నదిలో పడవలాగా ఆ వాహనాలను కూడా అలా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పడవల్లాగానే కార్లు మారిపోయాయి. మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో బండ్లు ఓడలు బండ్లు అవుతాయట్టుగా ఉత్తరాదిన ఎక్కడ చూసినా కూడా ప్రధాన కూడెల్లో బాణలని కూడా పడవల్లాగానే ప్రయాణం చేస్తున్నాయి. మరొక చోట ఇటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో పూణేలో జరిగింది ఘటన. పూణేకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పూణేలో ప్రమాదకర అంచుల్లో అక్కడ నదీ ప్రవాహం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రధాన కూడల్లో కూడా ముఖ్యంగా ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాలకు మొత్తం కూడా ఒక ఫ్లో కనబడుతోంది. సో అటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాం. ఉత్తరాదిన మహారాష్ట్ర, గోవా, ఒడిశా, బీహార్ ఇటువంటి ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఎక్కడ చూసినా కూడా వరద బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఇక ఢిల్లీలోని అంతేరి ప్రాంతం ఇది, ముంబైలోని అంతేరి ప్రాంతం ఇది. అంతేరి ప్రాంతం కింద సబ్వే మొత్తం కూడా నీట మునిగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా ఉన్నవారు అటువైపే ఉన్నారు, ఇటుగా ఉన్నవైపు ఇటువైపే నిలిచిపోయి ఉన్నారు. మధ్యలో ఆ వరద మొత్తం కూడా నీటి ఒక చెరువును తలపిస్తోంది. సో అటువారు మీరు చూస్తున్నారు కొన్ని వెహికల్స్ అటువైపుగానే ఉండిపోయాయి. సో పైన రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా పూర్తిగా ఆ నీటి ప్రవాహంలోనే మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ప్రమాదకర అంచుల్లోనే ముంబై నగరం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిత్యం సుమారుగా 10-15 రోజులు కావస్తోంది ముంబైలో ఏకతాటిగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరదలు చేరింది. రక్షణ చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎక్కడ చూసినా కూడా ఈ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మనాలి హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ముంబైలో అంతేరి ప్రాంతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది.
ఇక హిమాచల్ ప్రదేశ్లో మనాలి, ముంబైలో అంతేరి ప్రాంతం సంబంధించి విజువల్ చూసాం. సో ఇది మరింతగా కూడా బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచబోతున్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, యూపీ, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన 4 బాక్సులో మీకు పూర్తి స్థాయి ఉత్తరాదిన కురిసే వర్షాల విషయాల్లో ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ కూడా ప్రధాన రోడ్లు, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ గల్లీలు, తర్వాత ఒక నదీ ప్రవాహాలే. ఇక్కడ ఏ స్థాయిలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారనేది మనం ఇక్కడ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మెడలోతు నీళ్ళ వరకు కూడా అక్కడ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రజలందరూ కూడా. మోకాలోతు నీళ్ళు, వాళ్ళంతా కూడా కాలినడకన వాళ్ళ యొక్క ప్రదేశాలు, వాళ్ళ డెస్టినేషన్కి చేరుకుంటున్నారు. పంచగంగా నది గేట్ల పైనుంచి కూడా అక్కడ ప్రవహించేటువంటి ఒక ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఒక చోట 4వ బాక్స్లో మీరు చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఒక చోట పూర్తి స్థాయిలో ఇల్లు నీట మునిగింది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వారంతా కూడా ఇళ్లపైకి ప్రాణాలు రక్షించుకున్నారు. పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్న వారందరూ కూడా సురక్షితంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి సామాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. పూర్తిగా అంతా కూడా చెల్లాచెదురైపోయింది. సో హిమాచల్ ప్రదేశ్, పూణే, మహారాష్ట్ర, గోవా, హర్యానా, పంజాబ్, సుమారుగా 10 రాష్ట్రాలు, ఉత్తరాదిన 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి ఈ వానల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడి వారక్కడే నిలిచిపోయారు. చాలా చోట్ల ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ప్రధానమైనటువంటి హైవేల్లో కూడా వాగులని వరదలను తలపిస్తున్నాయి. ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఓడలు బండ్లు అవుతాయినట్టుగా ఏకంగా వాహనాలు కూడా పడవల్లాగా మారిపోయి ఆ ప్రవాహంలోని ప్రయాణిస్తున్నాయి. సో డెఫినెట్గా వర్షాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక ప్రేమికులు ఎవరైతే ఉంటే కనుక డెఫినెట్గా మీ పర్యటనలు మొత్తం రద్దు చేసుకోండి. ఎక్కడి వారు అక్కడ నిలిచిపోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉత్తరాదిన ఎక్కడ చూసినా కూడా నీటి ప్రవాహాలు, జల దిగ్బంధం మనకు దర్శనమిస్తోంది. సో పర్యాటక ప్రేమికులు మీరు కనుక ప్రీ ప్లాన్డ్గా పర్యటన కనుక చేసుకుని ఉంటే కనుక, ఆ ట్రిప్స్ కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే వెంటనే వాటిని రద్దు చేసుకోండి. ఎందుకంటే అక్కడ కొండ చెరువు విరిగి పడుతున్నాయి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ప్రధాన కూడల్లో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పర్యటన కనుక వెళ్తే డెఫినెట్గా ప్రమాదాన్ని పొంచి ఉండడమే, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. సో డెఫినెట్గా మీ యొక్క ప్రయాణాలని, పర్యాటకాలని మొత్తం కూడా నిలిపివేయండి. వెంటనే సురక్షితంగా ఉండాలంటే మీరు ఎక్కడి వారు అక్కడ రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో పూర్తిగా మరొక 4-5 రోజుల పాటుగా ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. 50 నుంచి 60 కిలోమీటర్ల మేర బలమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఇది మరింతగా రెట్టింపు అయితే కనుక చాలా మంది కూడా ఈ యొక్క వరదల్లో, వాగులో చిక్కునే అవకాశం ఉంది. ఇప్పటికే రక్షణ చర్యల దిశగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్కంట్రోల్డ్గా సిచ్యువేషన్ తలపిస్తోంది. तुमच्या घरात पाणी आलंय?